ఈ మధ్య సువార్త పేరిట ఊర్లలోకి వెళ్ళి చట్ట విరుద్ధమైనటువంటి మత ప్రచారాలు చేస్తున్నటువంటి కొన్ని మూకలకి గట్టిగా సమాధానం చెబుతూ ఉన్నారు ఆయా గ్రామస్తులు. ర్యాండమ్గా ఎన్నో వీడియోల్ని నేను చూడడం జరిగింది ఈ మధ్యనే. అందులో ఒక వీడియో ఇప్పుడు ప్లే చేసి చెప్తాను. వీళ్ళంతా కూడా ఏం చెప్తూ ఉన్నారంటే, ఆల్ ఆఫ్ ది సడన్లీ ఒక ఊర్లోకి వెళ్తారు, వాళ్ళు ఏదో పనుల్లో ఉంటారు, ఆనందంగానో ఏదో కష్టపడుతూనో ముందుగా సాగుతూ ఉంటారు. సడన్గా మనమంతా పాపాత్ములము, మన పాపాలని కడగడానికి ఒకడు వచ్చాడు, మీరు పాపాలు చేసి ఉన్నారు, మీ పాపాలు అన్నిన్నీ కావు, మీరు పాపాత్ములు, ఇది తప్ప ఇంకేమిటి ఉండదు. రక్తము, పాపము ఇవే ఉంటాయి. ఇవి హిందువులకు సంబంధించినవా? కానీ కావు. ఇప్పుడు మత ప్రచారం అంటే ఏ విధంగా ఉండాలి? నువ్వు నమ్ముకున్నటువంటి ఆ సిద్ధాంతాన్ని లేదటువంటి ఆ దేవుడిని భజన చేసుకుంటూ పో, నిన్నెవడు పట్టించుకోడు. కానీ దాన్ని జనాల్లోకి ఎక్కించేలాగా, జనాల్ని పాపాత్ములు అనడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు? కడిగేస్తారు. మరి రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఒకప్పుడు అంటే వినేసి వదిలేసేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు కదా. నువ్వెవడివిరా మమ్మల్ని పాపాత్ముడు అనడానికి అని ప్రశ్నించేటటువంటి స్వరాలు ఎక్కువైనాయి. జనాల్లో చైతన్యం వచ్చింది. ఒకడేమో హిందూ దేవీ దేవతలందరూ కూడా సాతానులు అనేలాగా అభివర్ణిస్తూ, అలా నిజదేవుడు అనేలాగా మాట్లాడుతూ చాలా తెలివిగా టాక్టికల్గా ఈ ప్రచారాలు చేస్తూ ఉంటారు. మీకు మీ ప్రచారం, మత ప్రచారం రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా చేసుకోవడం చేత కాకపోతే మీ సమూహాల దగ్గర మాత్రమే మీరు ఎలాగోలా తగలడాలి. అలా కాకుండా జనాల్లోకి వచ్చేస్తాం, ఎక్కేస్తాం, తొక్కేస్తాం అంటే పాత బస్తీకి వెళ్ళండి. మరి వెళ్ళరండి. సేమ్ ఇలాంటి కబుర్లే చెప్పడానికి తొక్క తీసేస్తారన్నమాట, తోలు తీసేస్తారు. కనుక ఒక వీడియో చూడండి ఇప్పుడు ఏం జరుగుందో. మనల్ని అసహ్యించుకునే దేవుడు కాడు అని పెద్ద పెద్ద మైకుల్లో అనౌన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే దేవుళ్ళు అన్ని రకాలుగా ఉంటారా? భగవంతుడు అంటేనే ఒకటి, దానికి నిర్వచనమే ప్రేమ. అది ఏ రూపంలో ఎవరు చెప్పినా, నువ్వు యేసు అన్నా, అల్లా అన్నా, విష్ణువు అన్నా, శివుడు అన్నా, భగవంతుడి కాన్సెప్ట్ ఒకటే, ప్రేమ. ఆయన ఒకరిని ద్వేషించడం ఏంటి? మనమంటే ద్వేషపడే లేదా అయిష్టపడేటటువంటి దేవుడు కాదు అంటే ఇతర దేవుళ్ళందరూ అలాంటి వాళ్ళనా? ఇతర మతాల యొక్క నమ్మకాలన్నీ అటువంటివేనా? ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ గల్లాల్లో? మీ పాపము, మా పాపము, మన పాపము, ఏంది ఇది? ఈ గోల ఏంటి? గోల ఇంకేం లేవా మాటలు? దాన్ని ప్రతిఘటిస్తూ నెల్లూరు నుంచి వచ్చారా? నెల్లూరులో ఏడలేరా స్వార్థ చెప్పుకోవడానికి? ఇక్కడ క్రైస్తవులు ఎవరూ లేరు, మీరు దయచేసి ఇక్కడ ఏమీ చేయొద్దు. నువ్వు పాపం చేస్తుంటే నీ ఇంట్లో కూర్చొని ప్రార్థించుకొని పాపం కలుగుతాడు. ఇక్కడ ఎవరు పాపం చేస్తే చెప్తుండవు? నువ్వు ఎవరైనా మంటలు చేశారా, మానభంగాలు చేశారా? ఎవరికి ఏం తెలుసు? ఒకరు పాపం చేసినట్టు ఒకరు చేశారా, ఒకరిని ఎక్కొట్టారా, అప్పులు చేశారా, ఎక్కొట్టారా, మానభంగాలు చేశారా, మంటలు చేశారా? ఎవరు చేశారు పాపం ఇక్కడ? ఎందుకు చెప్తావు? ఎవరు మేము చేసిన పాపాలు ఇక్కడ? మా ఇళ్ళకి వచ్చి పాపం చేసినట్టు చాలా లాస్తుండవా? చేసిన పాపాలు అయిందా? బాగా అయిందా? అట్లా ఉందన్నమాట చైతన్యం. జనాలు ఒకప్పుడులా లేరు. ఆల్రెడీ ఎంతమందిని అయితే గొర్రెలను చేసేసారో చేసేసారు. ఇప్పుడు మిగిలి ఉన్నవన్నీ సింహాలే, తెలివైనటువంటి ఆలోచన పరులు. కనుక వారు అన్ని మతాల్ని సమానంగా చూస్తారు. కానీ మాదే గొప్ప అని ప్రచారం చేసే వాళ్ళ తోలు తీస్తారు, ప్రతిఘటిస్తారు, తప్పకుండా ప్రతిఘటిస్తారు. గుర్తుపెట్టుకో, సమస్య ఎప్పుడు వస్తుందంటే మా నాన్న గొప్పవాడు అన్నప్పుడు కాదు, మా నాన్నే గొప్పవాడు, మీ నాన్న కన్నా గొప్పవాడు అన్నప్పుడే సమస్య వస్తుంది. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ప్రచారాలు చేసుకోండి. అంతేగాని హిందువుల ఇళ్లలోకి చొరబడిపోయి ప్రలోభాలకు గురి చేసి ఇష్టారీతిన మాట్లాడితే మాత్రం చట్టాలు కూడా యాక్సెప్ట్ చేయవు. ఇక జనం కూడా దానికి తగిన రీతిలో స్పందిస్తారు.